మంత్రాన్ని ఇద్దరు కూడా విష్ణావిలాసంగా ఉన్నారండి. అలా బ్రహ్మదేవుడు భార్య అలా సరస్వతి వాళ్ళిద్దరు కూడా ఒక శృంగార కేంద్రమును మహా గర్విష్ఠున్నారు. అయినా అలా బ్రహ్మదేవుడు కేకలు కూడా ఎలా వినిపించుకోకపోతే అలా బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. అయ్యా ఓ బ్రహ్మదేవా, నేను ఈ పుణ్య బలాలు పట్టుకుని మీకు దారిపోతామని తెస్తా ఉంటే మీరు ఉలకలేదు పలకలేదు, మీకు ఇంత గర్వం ఉండకూడదని అక్కడ బ్రహ్మదేవుడు కూడా అక్కడ శాపనం పెడుతున్నాడు. నాడు పురుకు వరుస బ్రహ్మదేవుడు శాపం పెట్టి, ఏమయ్యా ఓ బ్రహ్మదేవా, నీకు ఇళ్ళలో గుళ్ళు గోపురాలు లేవు, నీకు అక్కడ పొద్దుబలం లేవు, నీకు పుణ్యకారాలు లేవు నాయనా. అక్కడ కూడా బ్రహ్మదేవుని అక్కడ శాపనం పెట్టి ఆ యజ్ఞం బలం పట్టుకుని అలా యజ్ఞం పట్టుకుని కైలాసపట్నం వెళ్ళి శంకరుని కేకలేస్తే కైలాసంలో ఎవరున్నారా? ఒక శంకరుడు భార్య పార్వతీదేవి ఆ కైలాసంలో ఒక నాట్యం చేస్తూ అలా మనోగర్భంగా మాట్లాడలేదండి. అలా పార్వతి పరమేశ్వరులు వాళ్ళిద్దరు కూడా ఒక శృంగార కేంద్రమును మహా గర్విష్ఠులైన బలకలేదు. ఉన్నాడు ఇక్కడ కూడా రెండు తప్పు జరుగుతుందని ఆ కోపం తట్టుకోలేక శంకరుడు కూడా అలా కోపాన్ని తెచ్చుకోలేక పరిగెత్తికెళ్ళి, శంకరా నీకు యజ్ఞములు తెచ్చి దారిపోతావంటే నువ్వు మహా గర్విష్ఠున్నావు, నీకు శాపం పెడతాను అయినా నీకు ఇళ్ళలో గుళ్ళుంటాయి గోపురాలుంటాయి, అయినా నీకు అక్కడ పూజ బలం లేవు, నీ లింగాకరికి స్వామి అయిను ఎంతో చక్రవాడు బురుగువారు అలా వైకుంఠపట్నం వెళ్ళి అలా మైకుని కేకలేసేది. ఒక స్త్రీ మహేష్ కూడా అలా వైకుంఠంలో అలా శాసపాన్ని పడుకుని ఉన్నాడండి. ఉంటే అలా మహేష్ ని భార్య లక్ష్మీదేవి గారు భర్త గారు పాదాలు పడతా ఉన్నారు. ఆ పాదాలు పట్టే సమయంలో ఒక పురుగు మనిషి కేకలేశాడు. కేకలేస్తే ఆ కేక కూడా శ్రీ మహేష్ ముద్దు ఎన్నించుకోలేదట. అలా మహేష్ ముద్దు ఎన్నించుకోకపోతే ఆ పురుగు మనిషి అఖండమైన పాపం వచ్చి పరిగెత్తికెళ్ళి ఒక వస్త్రం పోయింది. వస్త్రం అంటే ఏంటి? వస్త్రం అంటే ఎల్లప్పుడూ ఒక లక్ష్మి తండ్రి తేదలేరా నా తండ్రి ఉరగుండా నాయన గొప్పవరి బాధవరా ఇక నెప్పెంత చేజా స్వామి గొప్పవరి బాధరా అలాంటి బీరమ్మదేవి గారు గొల్లిమని సహకారం పెడుతుంటే అలా కష్టపదలు పడుతుంటే ఆ కొడుకులు ఉన్న ఏడుకొండ వారు అలా తల్లి గారికి కొడుకులో ఉండి ఇలా ధైర్యాన్ని చెప్తూ ఉన్నట. అమ్మ చదివితే నా తల్ల జంగుని అమ్మ నేనే దిగానే అమ్మ నేనే పోతానే కాదు పోతానే తల్లి బుద్ధి మంటున్నా